ఏపీలో నూతన రాజధాని ఏర్పాటుకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. 4 రాజధానుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని కర్నూలులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రశంసించిన వెంకటేష్ ఏపీ నూతన రాజధానిపై వైసీపీ నేతలు చర్చలు జరిపారని చెప్పారు. 4 రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని విశ్వసించిన ఆయన 4 ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్షించారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే అభివృద్ధి సాధించలేమని చెప్పారు. రాజధాని మార్పుపై నాకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పిన ఆయన ప్రభుత్వం రాజధాని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని ఆయన అన్నారు. అమరావతిలో చేస్తే అమరావతిలో మా ప్రాంతానికి జాబులు రావు. నువ్వు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదనంతా అక్కడ తీసుకొని పెడితే రేపొద్దున రాయలసీమ ప్రాంతం కూడా సపరేట్ కావాలని కోరుకునే డిమాండ్లో పోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ జాబులు వచ్చే అవకాశాన్ని కల్పించలేదు. అమరావతిలో ఫ్రీ జోన్ చేయమని ఎన్నో మార్లు కోరాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము అమరావతిని రాజధానిగా ఫ్యూచరు అన్ని ప్రాంతాలకు ఒకే రాజధానిగా ముందుకు పోతే ఎప్పుడో ఒక తూరి డివిజన్ హైదరాబాదు తెలంగాణ వాళ్ళు ఎలా కొట్టుకుపోయారో ఆంధ్ర వాళ్ళు కూడా మీ ప్రాంతం బీదరికి ప్రాంతం మీ బతకండి, మేము బతకము అని వారు వేరే అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో రాయలసీమ ప్రాంతం వారు ఎప్పుడూ ఇలాగే మోసపోతున్నాం, అన్యాయం అవుతున్నాం. సో మన కర్నూలు వరకు రాజధాని నుండి వెళ్ళిపోయింది. అలాగే హైదరాబాదుకు వెళ్ళాము, హైదరాబాద్ నుంచి తరిమారు, అంతకుముందు తమిళనాడు నుంచి తరిమారు. ఇదే మా బతుకులంతా ఇలాగే జరిగిపోతున్నాయి. సో జగన్ గారు చేయబోయే ఈ కార్యక్రమానికి తప్పకుండా మేము అన్ని ప్రాంతాల వారు హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. 4 ప్రాంతాల సెక్రటరేట్లు అని రీజనల్ సెక్రటరేట్స్ అన్న పెట్టండి, ఏది పెట్టినా వెల్కమ్. బట్ 4 ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలి. ఫ్యూచర్లో మేము 3 ప్రాంతాలు అనుకుంటా ఉంటాము, ఇప్పుడు ఆయన 4 ప్రాంతాలుగా చేశారు. 4 ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. ఆయన ఆలోచన విధాన్ని డెఫినెట్లీ వీ విల్ వెల్కమ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం గోదావరిని ఏమాత్రం నిలబెట్టినా రాయలసీమ ప్రాంతం వరకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ఆ కృష్ణా వాటర్ వెళ్ళే ఆంధ్ర ప్రాంతానికి గోదావరి నీళ్ళు ఇచ్చి రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నీళ్ళు ఎక్కువ శాతం ఇచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకు పోయింది.